వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తుంది. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పంటలు ఎండిపోతున్నాయి. మాజీ మంత్రి ఎర్రబెల్లి. మందమరిలోని ఎంపీటీసీలో విలువైన సామాగ్రి చోరీ. కుప్పంలో తెరపైకి ప్రోటోకాల్ వివాదం. ఎలిగేడు ప్రజల చిరుకాల కోరిక అయిన పోలీస్ స్టేషన్ ఏర్పాటు. ఇక వివరాల్లోకి వెళ్తే, మంచిర్యాల జిల్లా మందమరి ఏరియాలోని పాలచెట్టు సమీపంలోని గనుల వృత్తి శిక్షణ కేంద్రం ఎంపీటీసీ ఆవరణలో ఇటీవల విలువైన మోడల్ మెటీరియల్ ఇనుప సామాగ్రి చోరీకి గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలిపిన వివరాల ప్రకారం సింగరేణి గనుల్లో ఉద్యోగులకు పనుల్లో భాగంగా వినియోగించే సపోర్టింగ్ డ్రిల్ రాడ్స్, హాంగ్ బార్స్, కేబుల్ తదితర సామాగ్రిని కొత్తగా ఉద్యోగంలోకి చేరిన వారికి ఎంపీటీసీలో ఇచ్చే శిక్షణలో భాగంగా చూపిస్తారు. దానికోసం ఎంపీటీసీలోని ఒక గదిలో భద్రపరుస్తారు. గత ఏడాది ఆ గది మరమ్మతు చేయడంతో సామాగ్రిని బయట ఉంచారు. అయితే గది మరమ్మతులు పూర్తయి సుమారు నెల రోజులు గడుస్తున్న ఆ సామాగ్రిని గదిలో భద్రపరచకపోవడంతో దొంగలు ఎత్తుకెళ్లన్నారు. 3 రోజుల క్రితం ఓ వ్యక్తి పైపులు ఎత్తుకెళ్తుండగా చూసిన సిబ్బంది ఎస్ఐపీసీ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో పాటు ఎంపీటీసీ సమీపంలోని దొంగలు దాచిన కొంత సామాగ్రిని రికవరీ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై అధికారిని అడిగితే 3 రోజుల క్రితం ఓ వ్యక్తి పైపులను ఎత్తుకెళ్తుండగా చూసి సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చామని తెలిపారు. ఈ విషయమై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని పలువురు పేర్కొంటున్నారు. పెడితే ఫండ్స్ లేవని చెప్పేసి మీరు కారుకోవడం. పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్లి మాయమైన వరుడు. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండలోని గోకుల్ నగర్ ప్రాంతానికి చెందిన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కృష్ణతేజకు నర్సంపేటకు చెందిన యువత 16న వివాహం నిశ్చయమైంది. పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్లి వరుడు మిస్ కావడంతో మిస్టరీగా మారిన కృష్ణతేజ మిస్సింగ్ కాగా ఎస్ఆర్ఎస్పీ కెనాల్ పక్కన వరుడి బైక్ గుర్తించిన పోలీసులు. కెనాల్లో కృష్ణతేజ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు. కాకతీయ యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఫోన్ చేయక మమ్మీ నన్ను టెన్షన్ పెట్టకే నన్ను బయటికి వెళ్ళవద్దంటావు సండే ఒకటే సండే 11 दिन मुर्गी दी कर 11 दिन की 12 बजे 12 बजे तो वेट करता है हटो करो तो टाइम को करके ये पूरा चीज बने ना तेरे पर बात तय करिए ना बन के तो गया జనగామ జిల్లా దేవరుపల కొడకర్ల పాలకుర్తి మండలాలలోని పలు గ్రామాల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సోమవారం ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. అధికారులతో మాట్లాడి తక్షణమే దేవాదుల నీటిని విడుదల చేయాలని కోరారు. గత 10 ఏళ్లలో రైతులకు ఎప్పుడు ఈ పరిస్థితి రాలేదని, ఎలాంటి పరిస్థితి ఉన్నా సాగునీరు తీసుకొచ్చానని చెప్పారు. ఇప్పుడు ఈ ప్రాంతం పూర్తిగా ఎడారిగా మారిపోయిందని అన్నారు. ధర్మసాగర్ రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయని, ప్రభుత్వం కోఆర్డినేషన్ లేకపోవడం వల్లే వాటిని ఇటువైపు తీసుకురాలేకపోతున్నారని అన్నారు. తాను రాజకీయాల కోసం ఇక్కడికి రాలేదని, పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతుంటే ధైర్యం మంచిగా నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు ఉన్నప్పుడు మంచిగా నీళ్ళు ఇచ్చినాయి. ఇప్పుడు వచ్చినా కానీ ఒక్కసారి కూడా రాలేదు. రాలని చెప్తే మనం సప్లై అవ్వకును పెట్టగానే అవ్వకును దున్ను తప్పిందా. ఇప్పుడు తప్పినా రైతు బాధిస్తా అంటే కాంట్రాక్టర్లకు ఇస్తారా, రైతు భరోసా ఇస్తానని చెప్పే పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఇప్పుడు రైతు బంధు లేదా, అప్పులు ఎత్తి పెట్టుకుంటే అప్పులకు ఉండేదా. ఇప్పుడు ఎట్లా దీని పరిష్కారం ఇయ్యాలని చెప్తే ఆయన పెట్టబోదు సారు. ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తున్నా, ఈ దేవరుపుల మండలం ఇప్పుడు 3 నెలలు అయితే నీళ్ళు దాకా కాలం 3 నెలల వస్తుంది గందాగానే 3 ఎకరాలు నిలిపోయింది. 2 బోర్లు వేసిన బోర్లు ఫెయిల్ అయినాయి. నాకు ఎప్పటి వరకు ఇస్తావు నీళ్లు? కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాకు ఆగం చేస్తున్నారు. రాకపోతే నేనేం చేయాలి? ఆ 2వ పంపు కూడా ఆన్ చేయి నాకు. పోయినసారి మనం మంచిగా ఇచ్చాము 4-5 నెలలు ఇచ్చి, ఇప్పుడు ఏమైంది మరి? అర్థం కాకపోతే ఎన్ని మనం చూసుకోవచ్చు కదా, పొలాలన్నీ ఎండిపోయినాయి కదా. ఎన్ని రోజులు అందిస్తావు నాకు నీళ్ళు? ఎండిపోయినాయి ఈ 2 రోజులు ఇస్తే కొద్దిగా కాపాడుకోవచ్చు అని. చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 5 కోట్లతో నూతనంగా నిర్మించిన మున్సిపల్ భవనాన్ని మరియు రాజన్న క్యాంటీన్ను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి. అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చాలా తక్కువ సమయంలో మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్ పూర్తి చేసి ప్రారంభించాం. 40 రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయి. మరో 3-4 రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని అన్నారు. కుప్పంను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశాం. మున్సిపాలిటీ చేసిన తర్వాత 60 కోట్లు ప్రత్యేక నిధులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంజూరు చేశారు. కావున ప్రజలను ఓటు అడిగే ధైర్యం, హక్కు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉందన్నారు. లోగోలు అన్నీ వస్తుందా? మైబాద్ జిల్లా నరసింహులపేట మండల కేంద్రంలోని పెద్దమ్మ తల్లి ఆలయంలో దొంగల చేతివాటం. ఆలయంలో ఉన్న హుండీ మరియు దేవతా విగ్రహం యొక్క 2 బంగారు కళ్ళు గుర్తు తెలియని వ్యక్తులు మాయం చేశారు. ఆలయ కమిటీ పోలీసులకు సమాచారం అందజేయగా సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీం వివరాలు సేకరిస్తున్నారు.
చాలా మంది నడుస్తుంటారు. అయినా గుడి అయినప్పుడు ఎవరైనా వస్తున్నారు కదా. గుడి కానీ బాగా ఏముండదు, ఏదైనా ప్రత్యేకమైన సందర్భం ఉంటుంది తప్ప. వాడు మంచి స్కెచ్ చేసినట్టు. పగలు ఎవరైనా ఉంటారా? అంటే గుడి కంటే ఎవరు ఉంటారు, మా సొసైటీ వాళ్ళు వచ్చిపోతా ఉంటారు అంతే. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ బాబు సూపర్ 6 డోర్ టు డోర్ కార్యక్రమంలో భాగంగా కల్లూరు అర్బన్ 19వ వార్డు జోహారపురం రోడ్డు లక్ష్మీ టౌన్షిప్ కాలనీలలో ఇంటింటికి తిరిగి సమస్యలు తెలుసుకుంటూ సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు పాణ్యం మాజీ ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్యే అభ్యర్థి గౌర్ చరితారెడ్డి వివరించారు. వాటర్ బాగానే వస్తున్నాయి, వాటర్ బాగానే వస్తున్నాయి. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి మంగళవారం పాలకుర్తి మండల కేంద్రంలోని మిషన్ భగీరథ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాగునీళ్లతో ఇబ్బంది పడుతున్న నియోజకవర్గ రైతులకు 2 రోజుల్లో నీళ్లు అందిస్తామన్నారు. ధర్మసాగర్ రిజర్వాయర్ నుండి ఆల్రెడీ నీళ్లు విడుదలయ్యాయి అన్నారు. పాలకుర్తి నియోజకవర్గానికి సాగునీటికి శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నీళ్లు వస్తున్నాయని తెలుసుకొని కావాలనే ఫోన్లలో ఫోజులు కొడుతున్నారని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండి కనీసం గేట్లు ఏర్పాట్లు చేయలేదని ఆరోపించారు. కావాలనే మాజీ మంత్రి నీళ్ల రాజకీయం చేస్తున్నారన్నారు. గురించి మాట్లాడుకోవడం కోసం అందరం వచ్చినాము. మరి ఇక్కడ గత 10-15 రోజుల నుంచి కూడా నేను అధికారులతోటి మాట్లాడుతున్నా, ఎస్సీ గారితో సిఈ గారితో కంటిన్యూగా మాట్లాడుతూనే ఉన్నా, ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నా. మరి ఇవన్నీ చేసి అట్లనే మినిస్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మరి ఇవన్నీ చేసినాక మనం చూసినట్టయితే మన ఎక్స్ మినిస్టర్ గారు వచ్చి సొమ్మొక్కలది సోకొక్కలది అన్న విధంగా 2 రోజుల్లో నీళ్ళు వస్తున్నాయి అన్నది తెలుసుకొని వచ్చి ఇంకా ఒక ఫోన్ పట్టుకున్నారు. ఫోన్ పట్టుకొని మాట్లాడి ఇంకా అంతా చేసేసినట్టు చూపించిండ్రు. కానీ ప్రజలు కూడా గమనిస్తున్నారు. నేను అధికారులతోటి మాట్లాడుతున్నా, ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాము. రేపటికల్లా నీళ్ళు వస్తాయి మనకి. ఇదే కాదు, మరి అంత ప్రేమ ఉంటే మన ఎక్స్ మినిస్టర్ గారికి మరి గతంలో చేయాల్సినవన్నీ చేసేది ఉండే. ఒకటి గేట్ వేయించేది ఉండే, వాళ్ళు అది నిర్లక్ష్యం చేసిండ్రు. అది నిర్లక్ష్యం చేసి ఇప్పుడు ఆ 4L దగ్గర ప్రాబ్లం అదే వస్తుంది. మరి ఇవన్నీ కూడా నిర్లక్ష్యం చేసి ఇప్పుడేదో వచ్చి గతంలో లేని ప్రేమ అంతా కూడా ఇప్పుడే చూపిస్తున్నారు మరి రైతన్నల మీద. మంచిదే, ఈ రకంగానైనా బయటకు వచ్చిండ్రు కదా, మంచిదే. మరి అట్లనే మీరు చూసినట్టయితే చెన్నూరు రిజర్వాయర్, పాలకుర్తి రిజర్వాయర్ మంజూరు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో. ఆ మంజూరు చేసింది కూడా గత 10 సంవత్సరాలలో కూడా దాన్ని పూర్తి చేయని పరిస్థితి. అప్పుడు అంత ప్రేమ ఉంటే మరి ఆ 10 సంవత్సరాలలో దాన్ని పూర్తి చేసి ఉంటే చాలా బాగుండేది. రైతులకు కూడా చాలా లాభం జరిగేది దాని ద్వారా. ఆనాడు
రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలన్న ఉద్దేశంతో దేవాదుల ప్రాజెక్టుని ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి దాని ద్వారా ఈ నియోజకవర్గంలోని రైతులకు కూడా అందరికీ సాగునీరు అందింది. అది కూడా గమనియాలి. రైతులని కాపాడుకునే ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వము. మరి ఏదో అధికారులతో మాట్లాడనట్టు లేకపోతే ఇంకేం పట్టించుకొని విధంగా ప్రచారాలు ఆపితే బాగుంటుంది. ఇవన్నీ మానేసి మనం ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడాలో ఆలోచించుకోవాలి. మరి ఎప్పుడు అయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వము రైతన్నలకి అండగుంటుంది. మరి నీళ్లు కూడా నేను చెప్పిన విధంగా రేపు వస్తున్నాయి. మరి టెంపరీ సొల్యూషన్సే కాదు, పర్మనెంట్గా ఏ విధంగా అయితే మా నియోజకవర్గంలో, మా పాలకుర్తి నియోజకవర్గంలో ఏ విధంగా చేస్తే పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉంటుందో అవన్నీ కూడా నేను అధికారులతో మాట్లాడుతున్నా. మీరు చూసినట్టయితే త్వరలోనే ఏదో ఒకటి వచ్చే ఎండాకాలం కల్లా కూడా అసలు ఇవేమి ఉండవు. పర్మనెంట్ సొల్యూషన్ అనేది తప్పకుండా నేను అది రెస్పాన్సిబిలిటీ నాది, నేను అది తప్పకుండా చేసి తీరుతా అని కూడా మా పాలకుర్తి ప్రజలందరికీ చెప్తున్నా. మరి దేవరుప్పల వాళ్ళందరూ కూడా రైతన్నలకి వాళ్ళకి అండగా ఉంటామని కూడా నేను దీని ద్వారా చెప్తున్నా. ఏమైనా నీళ్ళు సమస్యలు అవన్నీ రేపు ఖచ్చితంగా నీళ్ళు వస్తాయి. మరి క్షమించాలని కూడా రైతన్నలందరినీ కోరుతున్నా. అది మన తప్పు కాకపోయినా వాళ్ళందరి రెస్పాన్సిబిలిటీ కూడా నాది కాబట్టి నేను ఆ బాధ్యతను తీసుకొని క్షమించాలని కోరుకుంటున్నా. రేపు నీళ్ళు తప్పకుండా వస్తాయని మాటిస్తూ సెలవు తీసుకున్నాను. చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డి మనవడితో ప్రారంభోత్సవం చేయడం ఏమిటని ప్రశ్నించారు. ప్రోటోకాల్ ప్రకారం చంద్రబాబు పేరు శీలా పలకంలో ఎక్కడ వేయాలో అధికారులకు తెలియదు కానీ మంత్రి మనవడితో ప్రారంభోత్సవాలు చేస్తారా అంటూ ఎమ్మెల్సీ కంచర్ల ఫైర్ అయ్యారు. మంత్రి మనవడికి ఏ ప్రోటోకాల్ ఉందో తమకు తెలియదన్నారు. కుప్పంలో అభివృద్ధి చేశామని చెబుతున్నా అధికార పక్షం ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని కంచర్ల డిమాండ్ చేశారు. మంత్రి గారి మనవడు చేశారు. ప్రోటోకాల్లో చంద్రబాబు నాయుడు గారి పేరు వేయటం, ఎక్కడ వేయాలో ఏంటో తెలియదు కానీ అధికారులకు కానీ వాళ్ళందరికీ మంత్రి గారి మనవడి చేత మాత్రం రిబ్బన్ కటింగ్ చేయటం చేయొచ్చు. ఆయనకి ఏ ప్రోటోకాల్ ఉందో నాకు తెలియదు. ఇంకా ఆయనకి మంత్రి గారి కన్నా పెద్ద ప్రోటోకాల్ ఉందేమో అబ్బాయికి, ఆ బాబు చంద్రబాబుకి మాకు తెలియదు. ఏదో వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్ లాగో లేకపోతే వాళ్ళ ఇంటికి సంబంధించిన ఏదైనా కంపెనీని ఓపెన్ చేయించుకున్నట్టు వాళ్ళ మనవడి గారి చేత ఓపెన్ చేయించారు. అంటే ఇదేదో ప్రజాస్వామ్యం, ఒక సిస్టము అనే దానికి గౌరవం లేకుండా ఇష్టారాజ్యంగా చేసుకుంటూ వెళ్తున్నారు. మీరు చేసేటటువంటి అన్నిటినీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అదేమంటే అభివృద్ధి కుప్పం అభివృద్ధి చేసామని చెప్తున్నాం. మేము చెప్తున్నాం ఏం అభివృద్ధి చేశారు? మీరు మీకు సవాల్ విసురుతున్నా 60 కోట్లు ముఖ్యమంత్రి గారు 1.5 సంవత్సరం క్రితం కుప్పం 66 కోట్లు డెవలప్మెంట్ కోసం రిలీజ్ చేశారని చెప్పారు. 66 కోట్లు 1.5 సంవత్సరంలో మీరు ఖర్చు పెట్టారా? ఖర్చు పెట్టుంటే శ్వేతపత్రం రిలీజ్ చేయండి, అప్పుడు ఒప్పుకుంటాం మేము నిజంగా మీరు ఏదైనా చేశారని చెప్పేసి. మేము వేసిన డ్రైనేజీలు పగలగొట్టి అవి సగం కట్టి అవి రాక దోమలు ఇవన్నీ ఇచ్చేస్తూ ఇబ్బంది పడుతూ ఎన్ని రకాలుగా ఇచ్చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మాజీ ఎమ్మెల్యే జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కోరుకంటి చందర్ తండ్రి మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా తండ్రిని కోల్పోయిన దుఃఖంలో కూడా మాజీ ఎమ్మెల్యే చందర్ మరో 2 అందులకు వెలుగులు ప్రసాదించడానికి తండ్రి నేత్రాలను దానం చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆదివారం గోదావరికని తిలక్ నగర్లో నేత్రదాత మల్లయ్య సంస్మరణ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేను అభినందిస్తూ సదాశయ ఫౌండేషన్ ద్వారా అభినందన పత్రాన్ని సింగరేణి జీఎం చింతల శ్రీనివాస్ చేతుల మీదుగా సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు టి శ్రావణ్ కుమార్ అందజేశారు. అలీం గారు దయచేసి వేదిక రావాలి. అలీం గారు దయచేసి వేదిక దగ్గర రావాలి. కరుణిస్తే కరుణించని
ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో సింగరేణి ఉద్యోగం చేస్తూ తోటి కార్మికులతో కానీ అధికారులతో కానీ మా కుటుంబంలో ఏ విధంగా అయితే కుటుంబ సభ్యులతో ఏ విధంగా అయితే ఉంటుండేనో అందరితో కూడా అదేవిధంగా ఒక ఇప్పటికి కూడా గుర్తుంచుకునేటువంటి ఒక మంచి ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఎవరితోని కానీ చిన్న హాస్పిటల్ ఇంజనీర్ గారు ఇచ్చారు. వారు సోదరాభావంతో ఉన్నటువంటి నాన్నగారు ఇంట్లో మేము నాకు ఒక అక్క, ఇద్దరు చెల్లెలు, అందరి పెళ్ళిళ్ళు చాలా తనకు ఉన్నటువంటి స్తోమతతోని అందరితోని బంధుమిత్రులతో అందరూ తెచ్చుకొని ఘనంగా చేసినారు. తనకు ఒక రూపాయి కూడా అప్పంటే తెలియదు. ఎవరి దగ్గర కూడా అప్పు కోసం ఉన్న దాంట్లో ఉండి మళ్ళీ ఈ సమాజానికి సేవ చేసేటువంటి ఒక గొప్ప మనస్తత్వాన్ని మా నాన్నగారు మాకు అందించారు. వారి మంచి నడవడిక, వారి మనస్తత్వము మాకు అలవడింది. పెద్దగా ఇలా ఉండాలి, అలా చేయాలని అన్నాడు కూడా చెప్పకుండా కూడా తన నడవడిక ద్వారా తన మంచి అలవాట్లను నేర్చుకొని ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సేవ చేసేటువంటి ఒక గొప్ప జీవితాన్ని అందించినటువంటి మా నాన్నగారు మన మధ్యలో లేకపోవడం అనేది నిజంగా చాలా బాధగా ఉంది. అందుకోసమే వారి కళ్ళను సదాశయ ఫౌండేషన్ వారు చేస్తున్నటువంటి ఈ యొక్క బృహత్తరమైనటువంటి కార్యక్రమంలో మా నాన్నగారి కళ్ళను కూడా ఆ రోజు దానం చేయడం జరిగింది. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో ప్రముఖ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రమైన స్వయంభూ శ్రీ చండికా సమేత సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈ రోజు ఉదయం అత్యంత భక్తి శ్రద్ధలతో అగ్నిమండల కార్యక్రమం సీఎం మహేందర్ రెడ్డి, ఎస్ఐ ప్రసన్న కుమార్, ఈవో భాగం లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు నడుమ అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా ఎల్గేడు మండల ప్రజల చిరకాల కోరిక అయిన పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ మండలంలో 2 నెలల్లోపే పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే విజయ రమణారావు తెలిపారు. మండలంలోని శివపల్లి గ్రామంలో 2 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించామని అన్నారు. అలాగే నర్సాపూర్ నుండి రామలపల్లి వరకు బీట్ రోడ్ కొరకు 2 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేస్తామని అన్నారు. ఓకే కంప్లీట్ అయితే రాబోయే రోజుల్లో ఎలియేడు పోలీస్ స్టేషన్ కూడా కోడ్ చీట్ అని ఆగుతామని దాని కోడ్ అయిపోతే కూడా అయిపోయినాక 1.5 మంత్లోనే పోలీస్ స్టేషన్ కూడా ఇక్కడ నూతన పోలీస్ స్టేషన్ ఎలియేడు మండలం ఏర్పాటైతే దానికి కూడా సంబంధిత హోంశాఖ కూడా ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి వారికి 10-15 రోజుల కిందనే లెటర్ ఇవ్వడం జరిగింది. వారు ఆల్రెడీగా రిపోర్ట్ కూడా ఇప్పించుకోవడం జరిగింది. సరే ఈ కోడ్తో ఏమైనా అయితే కొంత జాప్యం అయితే కానీ 100% అతి త్వరలోనే అంటే ఒకవేళ లేట్ అయితే ఇప్పుడే అయిపోతుంది. లేదు అంటే ఆఫ్టర్ ఎలక్షన్ ఆర్ఎన్బి రోడ్ నుండి గ్రామ పంచాయతీ వరకు డిఎంఎఫ్టీ నిధులతోని 2 కోట్లతోని ఇవాళ భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం. అదేవిధంగా నర్సాపూర్ శివపల్లి పిఆర్ రోడ్ నుండి మన ఏమంటారు శివపల్లికు 15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన భూమి పూజ. నర్సాపూర్ నుండి రాకెల్దేపల్లి వరకు 2 కోట్లతోని బీటీ నిర్మాణానికి డిఎంఎఫ్టీ నిధి నుండి శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే